హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మంచి ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్స్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ లాస్ట్ సాల్ట్. ముందుగా దీనికోసం మనం చిల్లీ పేస్ట్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, నెయ్యి వేసి బిర్యానీ మసాలాలు వేసి తర్వాత జీడిపప్పు వేసుకొని బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇవి కూడా ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసేసాను. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ లెక్క నీళ్ళు పోసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి, మీరు రుచి చూసుకొని వేసుకోండి. తర్వాత కొత్తిమీర, కసూరి మేతి కూడా ఇప్పుడే వేసేయండి. తర్వాత ముందుగా 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు వేసేయాలి. ఒకసారి ఇలా చిన్నగా కలుపుకోండి, ఎక్కువగా కలపొద్దు, రైస్ విరిగిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేస్తే ఈజీగా రెసిపీ తయారైపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.